హాయ్ అండి ఈ రోజు ప్రశ్న చింపితే కాని పనికిరాని బుక్కు ఏమిటా బుక్కు చింపితే కాని పనికిరాని బుక్కు ఏమిటా బుక్కు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి పెరుగు ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అలా తెచ్చుకున్నప్పుడు కొంచెం వాడుకొని కొంచెం ఆ ప్యాకెట్లోనే అలానే ఉండిపోతూ ఉంటుంది కదండి, అది మనం ఫ్రిడ్జ్లో అలానే పెట్టేస్తూ ఉంటాము. అలానే పెట్టేస్తే మన ఫ్రిడ్జ్లో వేరే ఐటమ్స్ పూలు కానీ మల్లెపూలు కానీ అలానే కొంచెం ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటూ ఉంటాయి కదండి. మనం మల్లెపూలు పెట్టుకున్నప్పుడు పెరుగు కూడా అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా పెరుగు ప్యాకెట్లు తెచ్చుకున్నప్పుడు కొంచెం మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి. రబ్బర్ బ్యాండ్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి, రబ్బర్ బ్యాండ్స్ వేసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి ఏదైనా పనికిరాని సాక్స్ ఒకటి తీసుకొని దానికి దువ్వెన ఒకటి పెట్టేసుకొని ఇలాగ మలుచుకోవాలండి. ఇలా సాక్స్ని గట్టిగా ఇలా మలిచేసుకొని మనం టైల్స్ మీద అయితే రోజు మాప్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, ఇలా ఎడ్జిల దగ్గర సైడ్ల దగ్గర క్లీన్ చేయలేము. ఇలాగా సాక్స్ సహాయంతో ఇలాగా సాక్స్లో దువ్వెన అయితే పెట్టాం కదండి, కొంచెం పేస్ట్ వేసి ఆ ఎడ్జ్లకి అయితే అప్లై చేసేసి కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా దువ్వెన పెట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. దానికి ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ అన్నీ రిమూవ్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. టిప్ నెంబర్ 3, గోల్డ్ చైన్స్ అయితే పిల్లలకి ఫంక్షన్లప్పుడు వేస్తూ ఉంటాం కదండి, అలా వేసినప్పుడు వాళ్ళు ఎక్కడ పోగొట్టుకుంటారేమోనని మనకైతే భయంగా ఉంటుందండి. అలాంటి భయం ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. గోల్డ్ చైన్స్ దగ్గర ఇలా లింక్ దగ్గర కొంచెం ప్లాస్టర్ ఇలా అతికించేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి వేస్తే పోతుందేమోనని భయం ఏమీ ఉండకుండా చక్కగా మనం ధైర్యంగా ఉండొచ్చండి. ఇలా అయితే ప్లాస్టర్ అతికించేసి వాళ్ళకి వేసేసామనుకోండి పోతుందనే భయం కూడా ఉండదు. ఇలా ఆడవాళ్ళు అయితే లింక్ దగ్గర మనకి హెయిర్స్ పడుతూ ఉంటాయి కదండి, ఇలా ప్లాస్టర్ వేసేసుకున్నాం అనుకోండి ఆ సమస్య ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా పచ్చిమిర్చిని అయితే మొత్తం కూడా తొడుములు అయితే తీసుకోవాలి. ఇలా మొత్తం పచ్చిమిర్చి అన్ని తొడుములు అయితే ఒలుచుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ స్టీల్ డబ్బా కానీ తీసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ కానీ ఇలా అడుగుని పెట్టేసి పచ్చిమిర్చిని అందులో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇలా పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ లేదంటే క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉన్నటువంటి అదైనా వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని పైన కూడా టిష్యూ పేపర్ వేసేసుకున్నాం అనుకోండి పచ్చిమిర్చి ఎన్ని రోజులైనా కుళ్ళిపోకుండా పాడవకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ప్లాస్కోలు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, అలా యూజ్ చేసుకున్నప్పుడు క్లీన్ చేయకపోతే బాగా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా మనం సర్ఫ్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, అది మనం ఎంత క్లీన్ చేసిన వాటితో అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, మనం వాటర్ తాగినప్పుడు అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. వాడేసిన నిమ్మబద్దలు ఉంటాయి కదండి, అవి 2 తీసుకొని కొంచెం రాళ్ళు ఉప్పు వేసి బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకొని హాట్ వాటర్ పోసి ఒక 5 నిమిషాల పాటు నాననిచ్చేసి తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ చేతులకైతే మనం కొంచెం యాజ్లైన్ అప్లై చేసేసి బ్యాంగిల్స్ ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. మనం బ్యాంగిల్స్ ఆడవాళ్ళు ఎక్కించుకోవాలి అనుకుంటే చాలా ఇబ్బంది పడిపోతూ అవి ఎక్కడ కోసుకుంటాయోనని భయంగా ఉంటుంది కదండి. ఇలా ఒక్కొక్కసారి బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు ఇలాగా కోసుకుపోయి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలాంటిది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. కొంచెం వ్యాజ్లైన్ని ఇలా చేతులకైతే అప్లై చేసేసి బ్యాంగిల్స్ని అయితే చక్కగా ఈజీగా ఎక్కించుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, మీకు లైవ్లోనే చూపిస్తున్నా చూడండి. ఇలా అయితే నేను యాజ్లైన్ అప్లై చేసా కదండి, ఇప్పుడు గాజులను అయితే ఎక్కించుకుంటున్నాను చూడండి. ఇలా స్లోగా మనం గాజులను అయితే ఈజీగా ఎక్కించుకోవచ్చండి, అవి కోసుకుంటాయని భయం కూడా ఉండదు. ఇలా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. నేనైతే మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, చాలా ఈజీగా ఎక్కుతాయి, ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ అండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి.
ఇయర్ ఫోన్స్ అయితే ఉంటాయి కదండి, మన ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసుకుని అక్కడ పడేస్తూ ఉంటాము. అవి మనం క్లీన్ చేసుకోకపోతే అలానే మట్టిగా ఉంటాయి కదండి, డస్ట్గా ఉన్నట్లుగా. అలా లేకుండా ఉండాలి అంటే కొంచెం టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, టూత్ పేస్ట్ కొంచెం ఇలా ఏదైనా ఒక క్లాత్కి అప్లై చేసేసుకుని ఇలా చక్కగా ఇయర్ ఫోన్స్ని క్లీన్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, సెల్ ఫోన్స్ అయితే మనం చేతులతో ఎలా పడితే అలా పట్టుకుంటూ ఉంటాం కదండి. స్క్రీన్ పైన ఒక్కొక్కసారి మరకలు పడిపోయి చేతులతో పట్టుకుంటే మరకలుగా ఉంటాయి కదండి. అలా లేకుండా ఉండాలంటే ఇలా క్లీన్ చేసుకోండి. యాజ్లైన్ కొంచెం స్క్రీన్ పైన ఇలా అప్లై చేసేసి ఏదైనా ఒక క్లాత్ ఇలాగా క్లీన్ చేసుకున్నామంటే చక్కగా స్క్రీన్ అయితే చక్కగా కనిపిస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 9, 100 కానీ 10 కానీ 20 రూపీస్ కానీ ఒక్కోసారి కాగితాలు అనుకోకుండా చినిగిపోతూ ఉంటాయి కదండి. అలా చిరిగిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగా క్యాండిల్ ఒకటి తీసుకొని ఇలా కొవ్వొత్తిని అయితే వెలిగించేసుకొని ఇలాగ ఎక్కడైతే మనకి కాగితం చెరిగి ఉందో అక్కడ ఇలా కరిగించుకున్న ఈ కొవ్వొత్తిని ఇలా అనుకున్నాం అనుకోండి, చక్కగా మనకి గట్టి పడిపోతుందండి ఆ కాగితం అనేది. మనం ప్లాస్టర్లు వేస్తూ ఉంటాం కదండి, ప్లాస్టర్ల కన్నా ఇలా ట్రై చేసి చూడండి. ప్లాస్టర్లు అయితే వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకోరు కదండి. ఇలా క్యాండిల్తో ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 10, రింగ్స్ అయితే మనం ఫింగర్స్కి పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్క టైంలో అవి టైట్గా ఉండి రావు కదండి. మనం ఎంత సోప్ పెట్టి తీసినా కూడా అవి ఒక్కొక్క టైంలో రావు కదండి. అలా రానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగ రింగ్లో నుంచి ఒక థ్రెడ్ని అయితే తీసుకొని థ్రెడ్ని నీడిల్ సహాయంతో కానీ ఒక టూత్ పీస్ సహాయంతో కానీ ఇలాగైతే థ్రెడ్ని లోపలికి పానిచ్చేసి ఇలా థ్రెడ్ని మొత్తం కూడా ఏలు చుట్టూ కూడా చివరికి తీసుకెళ్ళి ఇలా ఒక ముడి వేసుకోవాలండి. గట్టిగా ఒక ముడి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ముడి వేసేసుకున్న తర్వాత మనం యూజ్ చేసుకునే యాజ్లైన్ ఉంటుంది కదండి, యాజ్లైన్ కొంచెం అక్కడ ఆ ఫింగర్కి అయితే అప్లై చేయాలి. ఇలా మొత్తం కూడా యాజ్లైన్ అప్లై చేసేసి కింద ఉన్నటువంటి థ్రెడ్ ఉంది కదండి, రింగులో మనం పెట్టుకున్నటువంటి ఆ థ్రెడ్ని ఇలా చిన్నగా స్లోగా ఇలాగా లాగాలండి. ఇలా స్లోగా లాగితే మనకి రింగ్ అయితే చక్కగా వచ్చేస్తుందండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నా చూడండి, ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల, మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు సపోర్ట్గా ఉంటుందండి. ప్లీజ్ అండి తప్పకుండా వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా బాటిల్ క్యాప్ని ఇలాగా ఒక పార్ట్ని నేను కట్ చేసేసుకున్నానండి. ఇలా కిచెన్లో ఆర్గనైజర్గా చక్కగా ఉంటుంది. ఇలా డబుల్ టేప్ ప్లాస్టర్ అయితే నేను ఇలా అతికించేసుకొని దానికి ఒక ఫ్లవర్ అయితే పెట్టుకున్నానండి. ఇది ఇంట్లో పాత డ్రెస్సులకు ఉన్నటువంటి ఫ్లవర్ని ఇలా పెట్టేసుకున్నానండి. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇలా లైటర్ కానీ సెజర్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, బాటిల్ అయితే ఇలాగా కట్ చేసుకున్నానండి. ఈ పార్ట్ని ఇలా కట్ చేసేసుకొని గ్యాస్ స్టవ్ కింద 4 బటన్స్ అయితే ఉంటాయి కదండి. అలా బటన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క బటన్ అయితే డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కదండి. మన స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు అటు ఇటు జరుపుకుంటూ ఉంటాము. అలా జరుపుకున్నప్పుడు ఇంకా డ్యామేజ్ అయిపోయి మనకి గ్యాస్ స్టవ్ అయితే అటు ఇటు జరుపుకోవడానికి వీలుగా ఉండదు కదండి. ఇలా ట్రై చేసి చూడండి. బాటిల్ క్యాప్ని ఇలా పెట్టేసుకుంటే అటు ఇటు జరుపుకోవడానికి చాలా బాగుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, సాల్ట్ అయితే డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఇలాగా రాళ్ళలాగా మనకి గెడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా చెమ్మ లేకుండా ఉండాలి అంటే ఇలా సాల్ట్ డబ్బాలో అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని సాల్ట్ పోసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, గెడ్డలు కట్టకుండా చెమ్మ లేకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, విమ్ జెల్ వాడేసిన తర్వాత ఇలాంటి ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదండి, మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా వాటర్ అయితే దాన్ని నిండుగా నింపేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉంచేసి తర్వాత తీసుకొని మనకి చేతుల నొప్పులు కానీ కాళ్ళు నొప్పులు కానీ ఒక్కొక్కసారి పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు ఈ ప్యాకెట్ని ఇలా కాపుకున్నాం అనుకోండి, మనకి పెయిన్స్ తగ్గుతాయండి, రిలీఫ్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా చిన్నపిల్లలకు కూడా ఇంజక్షన్లు చేసినప్పుడు గడ్డలు కట్టేస్తూ ఉంటాయి కదండి, వాళ్ళు నొప్పితో వేడుస్తూ ఉంటారు. ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగా మనం ఈ ప్యాకెట్స్తో కాపామనుకోండి పెయిన్స్ తగ్గిపోతాయి.
గెడ్డలు కూడా కరుగుతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. బంగాళదుంపలు ఎల్లిపాయల ట్రైలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు ఉంటాయండి. అలానే పాడవకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకైతే సపోర్ట్గా ఉంటుందండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది, వేరే వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. మీరు చిన్న లైక్ ఇవ్వటం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుందండి. ప్లీజ్ అండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. ఈ రోజు అడిగిన క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా ఆన్సర్ చేయండి. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.